వంశీమోహన్ ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంశీమోహన్ పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే కేసు నమోదైన నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఆయనకు సంబంధించిన 8 ఇళ్లలో సోదాలు చేపట్టారు. అయితే శేర్లింగంపల్లితో పాటుగా పలు ప్రాంతాలలో వంశీ ఆర్టీఓగా పనిచేశారు. భారీగా ప్రభుత్వ ఆస్తులు కాజేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వంశీమోహన్ పేరుతో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎవరైతే ఏవో ఉన్నాడో వంశీమోహన్, ఈయన డిప్యూటీ గ్రేడ్ కలెక్టర్ యుఎల్సి డిపార్ట్మెంట్ లో మేడ్చల్ మల్కాజ్గిరి నందు పనిచేస్తున్నాడు ప్రస్తుతం. ఈయన గతంలో 2019 and 23లో శేర్లింగంపల్లి తహసీల్దార్ గా పనిచేయడం జరిగింది. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో ఈయనపై కొన్ని భూములకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి ఫిర్యాదు ఉండడం వల్ల మేము ఈరోజు ఈ సోదాలు అనేటివి నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి ఈ సోదాలు డిఫరెంట్ ప్లేసెస్ లో కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తయిన తర్వాత దానికి సంబంధించి మనకు ఉన్నటువంటి రిజల్ట్ ని బట్టి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సిటీలోనే కొన్ని ఇతర వీళ్ళ సంబంధించిన రిలేషన్స్ లో రిలేటివ్స్ ఇండ్లలో చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ మామగారి ఇంట్లో కూడా వేరే డిస్టిక్ లో అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవి సాయంత్రానికి కానీ పూర్తి కాలేవు. సాయంత్రం వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతాయని చెప్పి భావిస్తున్నాం. అంటే మనకు స్పెసిఫిక్ అది కంప్లైంట్ అని కాదు, కానీ ఇప్పటి వరకు అయితే మనము ఇంతకుముందు ఉన్న అలిగేషన్స్ మీదనే మనం ముందుకెళ్తా ఉన్నాం. మనకి ఇప్పుడు సోదాలు లభించిన దాన్ని బట్టి కూడా దాని మీద కూడా తదుపరి యాక్షన్ అనేది చేస్తాం. గచ్చిబౌలి ఇవన్నీ ప్రాంతాలన్నీ కూడా శేర్లింగంపల్లి మండల పరిధిలోకి వస్తాయి అన్నమాట. మేము ఈరోజు ఈయన ఎవరైతే ఏవో ఉన్నాడో వంశీమోహన్, ఈయన డిప్యూటీ గ్రేడ్ కలెక్టర్